8 మాసాలు అయింది. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఒకసారి అధికారంలోకి వచ్చాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా చూశాం. ఏ ప్రభుత్వమో కూడా 8 మాసాలలో ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వమే లేదు. ఇంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా. చంద్రబాబు చీలిపోయిన రాష్ట్రంలో ఒకసారి గెలిచాడు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు గెలిచాడు, చాలాసార్లు ఓటమి పాలయ్యాడు. ఆయన పరిపాలనలో కూడా 8 మాసాలకే ఇంత వ్యతిరేకతని మూటగట్టుకున్నటువంటి సందర్భమే లేదు. 11 సీట్లు వచ్చినప్పుడు అందరూ అన్నారు, మళ్ళా వస్తావా, మనం మళ్ళా అధికారంలోకి వస్తాం, ఏంది గాలి ఇంత గాలి అని అనుకున్న వాళ్ళు ఇవాళ అంటున్నారు, ఏమండి మళ్ళీ వచ్చేస్తాం మనం. చంద్రబాబు పని అయిపోయింది. సూపర్ 6 ఎగ్గొట్టేశాడు, ఏ పని చేయటం లేదు. సూపర్ 6 నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్పాడు. దానికి గ్యారంటీ ఇచ్చాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. జనసేన వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. బీజేపీలు మేము గ్యారంటీ ఇవ్వమన్నారు. ఈయన ఎగ్గొడితే గ్యారంటీ ఆయన కూడా మాట్లాడట్లా, కాములో కూర్చున్నాడు. అప్పుడైతే గ్యారంటీ ఇచ్చేశాడు. రోజు పొగుడుతున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని.